అలా అత్యాశ వల్ల ఒక నక్క తన ప్రాణాలే పోగొట్టుకుంది. ఆ కథ చెప్తాను విను అని కథ ప్రారంభించింది. ఒక అడవిలో ఒక జిత్తులమారి టక్కరి నక్క ఉండేది. దానికి ఆశ ఎక్కువ. అన్నే తనకే కావాలనే పేరాశ. కాని నక్క చిన్న జంతువు కాబట్టి దాని ఆశ తీరడం లేదు. ఏ సింహమో పులో వేటాడి తినగా మిగిలిన జంతువుల మాంసాన్ని తిని జీవనం సాగిస్తుండేది. ఇలా ఉండగా ఒకరోజు ఒక వేటగాడు లేడిని చంపి దానిని భుజాన వేసుకొని వస్తున్నాడు. అంతలో అతనికి అడవి పంది కనిపించింది. వెంటనే గురిచూసి పందిపై బాణం వదిలాడు. బాణం కొద్దిగా గురి తప్పి తగలటం వల్ల గాయమైందే తప్ప వెంటనే ప్రాణం పోలేదు. అది కోపంతో వేటగాడిపైకి దూకి అతన్ని చంపి మరికొంతసేపటికి పంది కూడా అక్కడే చచ్చిపోయింది. ఆ పంది విలవిలా తన్నుకుంటుండగా ఒక పాము దాని కిందపడి అదీ చచ్చిపోయింది. ఆ దారినే వస్తున్న నక్క చచ్చిపడి ఉన్న లేడి, పంది, పాముని, వేటగాన్ని చూసింది. ఇంత మాంసం ఒకేసారి! అదృష్టం నా వంతు! వేటగాని పక్కనే పడి ఉన్న బాణంకు నరం బిగించి ఉంది. ఈ నరంతో ఇప్పటికి సరిపెట్టుకుందాం అని ఆ బాణానికి బిగించిన నరాన్ని కొరికింది. నరం తెగటంతో వంగి ఉన్న బాణం బద్ద వేగంగా నిటారుగా సాగి నక్క గుండెలకు గట్టిగా గుద్దుకుంది. నక్క అక్కడికక్కడే మరణించింది. మిత్రమా, రానిదానికోసం ఎదురుచూడటం, పోయిన దానికోసం విచారించడం, కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోవడం, సుఖాలు కలిగితే పొంగిపోవడం అనునవి బుద్ధిమందులకు తగవు. ఉన్నదానితో తృప్తిపడి గౌరవంగా జీవించాలి. ధనాన్ని కన్నా ముఖ్యంగా మంచితనం సంపాదించాలి. చిన్నవాడవైనా నీవు బుద్ధిమంతుడవు, స్నేహానికి తగినవాడవు. నాకు చిత్రగ్రీవుడి ఎంతో, నీవు కూడా అంతే. దేవుడి దయవలన మనం ముగ్గురం స్నేహితులుగా కలిశాం. ఈనాటి నుండి ముగ్గురం ఇక్కడే హాయిగా కాలం గడుపుదాం అని అనింది. ఆనాటి నుండి కాకి, తాబేలు, ఎలుక ఎంతో స్నేహంగా గడుపుతున్నాయి. ఒకనాడు మిత్రులు మూడు చెరువుగట్టు మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాయి. అప్పుడొక లేడిపిల్ల పరిగెత్తుతూ అచటికి వచ్చింది. దాన్ని చూసి భయపడి మందరుడు చెరువులోనికి, కాకి చెట్టుపైకి, ఎలుక కలుగులోకి పోయి పారిపోయినవి. కొంతసేపటికి చిత్రగ్రీవుడు పైకి ఎగిరి చుట్టూ ప్రక్కలు పరిశీలించింది. శత్రువులెవ్వరూ లేరని చెక్ చేసుకుంది. మిత్రులారా, మనం భయపడవలసిన పనేమీ లేదు, ధైర్యంగా బయటికి రండి అని పిలిచింది. ఎలుక, తాబేళ్లు బయటకు వచ్చాయి. లేడీ అక్కడే భయంతో గజగజ వణుకుతూ బెదురుచూపులతో నిలబడి ఉంది. తాబేలు దాన్ని చూసి జాలిపడింది. ఓయి, నీవెవరు? ఎక్కడి నుండి వస్తున్నావు? ఎందుకు ఇలా పరిగెత్తుతున్నావు అని అడిగింది. అప్పుడు లేడీ, నా పేరు రాణి. నన్నొక వేటగాడు తరుముకుంటూ వచ్చాడు. వాన్నుండి తప్పించుకునుటలో మీ వద్దకు చేరాను. నాకు దిక్కు మొక్కు లేదు. మీరే నాకు శరణము. నన్ను మీ సోదరునిగా భావించి కాపాడండి అని బ్రతిమాలింది. వెంటనే మందరుడు, సరే, నీవు భయపడకు, ధైర్యంగా ఉండు అని లేడికి ధైర్యం చెప్పి తన మిత్రులతో, లేడిని మన జట్టులో చేర్చుకుందాం. నాకు ఇతని మాటలు నమ్మతగినవిగా ఉన్నది. మనతో పాటు కలిసి ఉంటాడు. మీ అభిప్రాయం చెప్పండి అని అడిగింది. కాకి, ఎలుక రెండూ తమ అంగీకారాన్ని తెలిపి, మన స్నేహం ఈ సరస్సుల్లా ప్రశాంతంగా ఉండాలి, మనం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి అని చెప్పింది. ఆనాటి నుండి లేడీ కూడా వాటితో కలిసిమెలిసి కాలం గడుపుతోంది. ఒకనాడు నేతకుపోయిన లేడీ ఎంతవరకు తిరిగి రాలేదు. అతనికి ఏదైనా ఆపద కలిగిందేమో అని, నేను నీటిలోలాగా నేలమీద పరిగెత్తలేను కదా, మీరు ఇద్దరూ వెళ్ళి చూసిరండి అని చెప్పగా, కాకి, నేను వేగంగా వెళ్ళి చిత్రాంగుని జాడ తెలుసుకొని వస్తాను,
మీరు విచారించవద్దు, చిటికలో వస్తాను అని ఎగిరిపోయింది. ఒకచోట వలలో చిక్కుకున్న లేడిని చూసింది. దగ్గరకు వెళ్ళి, ఏం జరిగింది మిత్రమా, ఈ ఆపద ఎలా వచ్చింది అని అడిగింది. అప్పుడు లేడీ, మిత్రమా, నేను మేత మేయుచూ ఉండగా అనుకోకుండా వేటగాని వలలో చిక్కుకున్నాను. అప్పుడు కాకి, భయపడకు మిత్రమా, నేను వెళ్ళి మన మిత్రుడు హరిని వెంట తీసుకొని వస్తాను. అతడు వల కొరికి నిన్ను రక్షిస్తాడు అని వేగంగా ఎగిరిపోయింది. మందర హరికి చిత్రగ్రీవుడు ద్వారా లేడికి కలిగిన ఆపదను విని ఎంతగానో విచారించాయి. కాకి హరిని తన వీపుమీద ఎక్కించుకొని క్షణాల్లో రాణి వద్ద వాలింది. లేడికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. హరి వలతాళను పటపటమని క్షణాల్లో కొరికేశాడు. రాణి వల నుండి బయటకు వచ్చి తనను కాపాడిన ఎలుకను కాకిని ఎంతగానో మెచ్చుకొని రాణి తన మిత్రులతో, మిత్రులారా, మీరు నాకు ప్రాణం పోశారు. మీ అందరూ లేకపోతే నా జీవితం ఇక్కడ ముగిసేది. అప్పుడు మందర, ఇదే స్నేహం మహిమ, కష్టకాలంలో తోడు నిలిచేవారే నిజమైన మిత్రులు అని అంటుంది. అప్పుడు హరి, చిత్రంగా నీ కష్టములకు అంతం లేనట్లుంది. ఈ మధ్యనే వేటగాని నుండి తప్పించుకొని మా వద్దకు చేరావో లేదు, ఇంతలో మరల ఈ కష్టం ఎదురయింది. మేం రావడం ఏమాత్రం ఆలస్యమైనా ప్రాణం పోయేది. నువ్వు ఎంత బాధననుభవించావో అని బాధతో అన్నది. హరి మాటలు విని రాణి, మిత్రమా, ప్రతి జీవికి కీడో మేలో ఎప్పుడు ఏది కలుగుతుందో దానిని అనుభవించక తప్పదు కదా. ప్రాణులకు సుఖదుఖాలు సహజమే కదా. పూర్వజన్మలో నేనేం పాపం చేశానో కాని పుట్టిన నాటి నుండి కష్టాలు అనుభవిస్తూనే ఉన్నాను. నా కథ ఏంటో చెప్తాను వినండి అని ఇలా చెప్పసాగింది. మన ఛానల్లో ఇన్స్టాంట్ ఐక్యూ ఇన్ 1 మినిట్ ప్లేలిస్ట్లో రోజు ఒక షార్ట్ పోస్ట్ చేస్తున్నాను. మనకి తెలియని చాలా విషయాలు ఆ షార్ట్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ట్రీట్ ఇట్ లైక్ ఏ డైలీ డోస్ ఆఫ్ ఫ్రీ టు యువర్ నాలెడ్జ్. ఈ కథలతో పాటు దయచేసి వాటిని కూడా చూడండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మరో కథ ఇంకో రోజు చెప్పుకుందాం. బై బై, టాటా. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.